టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈనాడు పేపర్ 161 కిలోమీటర్ 5 ప్యాకేజీలు. RRR ఉత్తర భాగం పనులకు టెండర్ల ఆహ్వానం. అంచనా వ్యయం 7,104 కోట్లు. బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి 14. టెండర్లు తెరిచేది 17న. నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం. ఆ ప్రాంతీయ వలయ రహదారి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 5 ప్యాకేజీలు చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా టెండర్లు ఆహ్వానించింది. గ్రీన్ ఫీల్డ్స్ రీజనల్ ఎక్స్ప్రెస్ గా వ్యవహరించే ఈ రహదారిని 4 వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మిస్తుంది. ఉత్తర భాగం పనులకు సంగారెడ్డి జిల్లాలో గిర్మాపూర్ నుంచి యాదాద్రి, భువనగిరి జిల్లాలో తంగల్పల్లి వరకు మొత్తము 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారని మొత్తం వ్యయం అంచనా 7,104 కోట్లుగా నిర్ధారించారు. టెండర్లు పొందిన సంస్థలు ఈ పనుల మొత్తం 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. 5 నెలల వరకు కూడా బాధ్యత వాళ్ళదని చెప్పేసి అన్నారు. మెయింటెనెన్స్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటి ఇచ్చిందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం సంతోషం కూడా వ్యక్తం చేసింది. గతంలో చేయలేకపోయింది, మేము చేసినామని చెప్పేసి మన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మన రాష్ట్ర రహదారుల మంత్రి మన కోటిరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా మంచి శుభ పరిణామం అని చెప్పేసి కూడా పరిణామం కాదు, చరిత్రలో లిఖించదగిన దినం అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేకపోయింది, అది చేస్తే ఎప్పుడు అయ్యేది, అయిందని కూడా చాలా సంతోషం. దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. మరొక వార్త, కేసీఆర్ కి ఈడీ పిలుపు. ఫార్ములా ఈ రేస్ కేసులో 7న విచారణకు హాజరు కావాలని సమన్లు. 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ల విచారణ. ఎఫ్ఈఓకు విదేశీ కరెన్సీ చెల్లింపుపై ఆరా తీసే అవకాశం. ఫార్ములా ఈ రేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వేగం పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు బదలాయించారనే ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిలను విచారించి వివరాలు రాబట్టాలని నిర్ణయించింది. ఇదైతే మంచిగా ఉన్నది. రోజు అదే చెప్తా ఉన్నారు. ఈ ఫార్ములా అప్పుడేమేమన్నాడంటే నేనే ఇచ్చిన పోయి అని చెప్పేసి ఇప్పుడు వచ్చారు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకేం పనే, అధికారులు చూసుకోవాలి కదా, నాకేం పని అని చెప్పేసి చెప్తాను. ఆఫీసర్లు ఎప్పటికైనా చూడాలి, తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు మరి మీ మీదకి వస్తానంటున్నది. చూడాలి మరి ఎట్లా జరుగుతుందని చూడాలి. మనం కూడా ఒక మాట అనుకున్నాం, అధికారులు తప్పు చేసిన, ఇప్పుడు రాజకీయ నాయకులు తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవిస్తున్న సందర్భాలు శ్రీలక్ష్మిని చూసుకుంటే కూడా ఉదాహరణ ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు మనకు 1985 లో టాప్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మన సిఎస్ కావాల్సిన వ్యక్తి అలాంటి ఆమె జైలు పోయిన సందర్భంలో ఇప్పటికే అధికారులు కొంచెం దృష్టి సారించి, ఎందుకంటే ఏదో ఇప్పుడు ఆదేశించకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు, జనం కూడా చూస్తాండ్రు, చూడాలి. ఇంకోటి ఏంటంటే 31 వరకు అరెస్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. కానీ ఈడీ మాత్రం కంపల్సరీగా హాజరు కావాలని చెప్పేసి 7వ తారీఖు వరకు హాజరు కావాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. ఆర్థిక సంస్కర్తలకు అశ్విన్ వాళ్ళతో వీడ్కోలు. నిన్న మన మాజీ ప్రధానమంత్రిగా ప్రధాని చనిపోయిన సందర్భంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ అన్ని పార్టీలలో పోయినారు, సంతాపం తెలియదు, అందులో పాల్గొన్నారు. శభాష్ నితీష్ భారత్ ను ఆదుకున్న తెలుగు కుర్రాడు. అతడు వచ్చే సమయానికి 6 వికెట్లు పడిపోయాయి. కొద్దిసేపటికి ఇంకో వికెట్. భారత్ తొలి ఇన్నింగ్స్ ఇంకొంతసేపు నిలవదనిపించింది. ఆ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ తో కెరీర్ లో తొలి శతకంతో జట్టును ఆదుకున్నాడు. సుందర్ 50 సహకారంతో నితీష్ 105 బ్యాటింగ్ పోరాడడంతో 3వ రోజు ఆట చివరికి భారత్ తొలి ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. మాత్రం తెలుగు కుర్రాడు కాబట్టి అందరికి అప్పుడు ఆయనకు శుభాకాంక్షలు చెప్పాల్సిన సందర్భం. మా తెలుగోడు కాబట్టి అందరూ వాళ్ళ ఫ్యామిలీ కూడా నిన్న స్వీట్లు మెడల్ విషయం కూడా గమనించాలి రమేష్ అన్న. నేను చెప్తా ఒకసారి. నిన్న మహమ్మద్ సిరాజ్ తెలుగు అబ్బాయి, తెలంగాణ అభ్యర్థి, తెలంగాణ అబ్బాయి మహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ లో ఉన్నాడు. లాస్ట్ వికెట్, ఆ వికెట్ నష్టపోతే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయలేడు. అయినా డిఫెన్స్ ఆడి ఆ ఒక ఓవర్ మొత్తం కాపాడి మళ్ళీ నితీష్ రెడ్డికి బ్యాటింగ్ ఇవ్వడం వల్ల సెంచరీ పూర్తి చేసి ఇద్దరు తెలుగు పురాలతోనే సాధ్యమైంది. చరిత్ర లిఖించదగిన రోజు. నమస్తే తెలంగాణ. ఆదాయం అధోగతి. రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి. నిరుటితో పోల్చితే 7,000 కోట్ల తగ్గుదల. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్షీణత. నిరుటి కన్నా 7% తగ్గిన ఆదాయం. కోవిడ్ కష్టకాలంలోనూ ఆదాయ వృద్ధి నమోదు. చూడాలి లెక్కలు చెప్పి మరి లెక్కలు ఎంతవరకు ఏముందని చెప్పేసి చూస్తాను. నేను చూడాల్సిన రైతులు ఎత్తున ఉపగ్రహ పాటు. సాగు చేసిన భూమికే రైతు భరోసా.
శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు, సర్వే కంపెనీతో మంత్రి తుమ్మల భేటీ, కంపెనీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అయితే వాస్తవానికి మరి దేనికి ఇవ్వాలి ఎట్లా అనే సందర్భం వస్తే ఏదో గ్రహాన్ని పంపించి శాటిలైట్ ద్వారా చేస్తామని చెప్పేసి అంటారు. ఎందుకంటే మరి ఇక్కడ రాళ్ళకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చారు. ఇప్పుడు సర్వేలు చేయాలంటే దానికి ఎక్కువ టైం పడుతున్నది. సంక్రాంతి లోపే ఇస్తామని చెప్పేసి అన్నారు, సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పేసి చేయాలి అంటే మరి ఏదో ఇదేదో మంచిది అనుకుంటాను. మరి ఎట్లా చూస్తారో చూడాల్సిందే. మరి దాని భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం. మంచిర్యాల ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటుకు 276.09 ఎకరాల భూమి సేకరణ చేస్తారని చెప్పేసి ఇందులో ఇచ్చిండ్రు. ఎకరాకు 13.50 లక్షలు ఇస్తాము, భూములు ఇవ్వండి, లేదంటే వాటిని ఎలా లాక్కోవాలో మాకు తెలుసు. మీటింగ్లు పెట్టి మరీ భాజపా బెదిరింపులు. ఫంక్షన్ హాల్లో అనధికారిక సంతకాల సేకరణ, ఈ తతంగానికి ఎంఆర్ఓ ఆర్డీఓ సైతం హాజరు. తక్కువ ధరకే దళిత పంట భూములు లాక్కొని పరిహారం కొట్టేందుకు కాంగ్రెస్ నాయకులకు స్కెచ్ వేస్తారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. చూడాల్సిన సందర్భం ఉంటది. ఇందులో కూడా RRR ఉత్తర సాహో నితీష్ సూపర్ సెంచరీతో విజృంభణ నామస్త తెలంగాణలో. ఇంకోటి మిస్ బిల్లులేవి రేవంత్ ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, దాటవు. సర్కార్ తీరు చూస్తుంటే పరిపాలనపై సీఎం పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తుంది. శాసనసభలో సీఎం చెప్పిన మాటలు కూడా అమలు కావడం లేదని చెప్పేసి హరీష్ రావు గారు ఇచ్చిండు. మరి మన హరీష్ రావు గారు అభియోగం చెప్పిండు. ఏంటంటే వాళ్ళకి మెస్సులు కరెక్ట్ అందరు, పిల్లలకు సరైన ఆహారం అంతలేదు, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అంటాడు. దీని అధికార పక్షాలు కూడా అధికార పక్షాలు గుర్తించాలి, ఎంతవరకు అమలు చేస్తారన్న దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి RRR రైట్ ఉత్తర భాగం పనులకు పచ్చ జెండా, టెండర్లో ఆహ్వానించిన NHAI. ఈ నెల 20 మొదలు ఫిబ్రవరి 14 వరకు అవకాశం. ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ వేయాలని సూచన. 161 కిలోమీటర్లకు 5 ప్యాకేజీలు, 7,104 కోట్ల ప్రాజెక్టు. గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు. ఈపీసీ విధానంలోనే ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇంకా పూర్తి కాని భూసేకరణ, ఖరారు కాని పరిహారం. పెండింగ్ లోనే NH సంఖ్య, పర్యావరణ అనుమతులు, టెండర్ల గడువు కల్లా ఈ పనుల పూర్తికి కేంద్రం యోచన చేస్తుందని చెప్పేసి అన్నారు. అదే టెండర్ ఇచ్చారని చెప్పేసి దానికి ఎంతవరకు పోతుందో చూడాల్సిన అవసరం. సంక్రాంతి లోపే భూభారతి నిబంధనల రూపకల్పనలో CCLA పోర్టల్ డాష్ బోర్డు కు 3 రకాల ప్రతిపాదనలు. ధరణిలో 11 మాడ్యూల్స్, భూభారతిలో 6, 11 కాలమ్స్ అందుబాటులోకి. పహాని సీఎం ఆమోదం, గవర్నర్ నోటిఫై తో వెంటనే అనుమతి. చూడాలి ఎంతవరకు పోతుందో చూడాలన్నా. ఇది ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ప్రభుత్వం సంక్రాంతికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తారు. భూభారతికి సంబంధించి CCA 3 రకాల ప్రతిపాదనలు ప్రతిపాదించింది. ఒకటి భూభారతి పథకం శీర్షికన సీఎం చిత్రం, రాష్ట్ర ప్రభుత్వ లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయడం. మరొకటి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించే కీలక అంశాలను ఇది ఏం చేస్తాను ఒకటి మూడు భాగాలుగా చేసినారు. ఒకటి ముఖ్యమంత్రి ఫోటో ఉండాలంటే దాన్ని ఇచ్చే దానిపైన ముఖ్యమైన మన తెలంగాణ లోగో వచ్చే విధంగా ఒకటి ఉప ముఖ్యమంత్రిది కూడా ఉండాలని చెప్పేసి అదొకటి చేస్తాను అని చెప్పేసి ఇది అంటారు. ఈ అంశాలన్నింటినీ ఎక్కువ మందిని పరిశీలించే అంశాలన్నీ ఒకే చోట కనిపించేలా చేయడం. ఇలా మొత్తం మీద ప్రాథమికంగా మాకు 3 రకాల ప్రతిపాదనలను రూపొందించారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో వాటిని 6కు కుదించారు. 11 కాలమ్స్ తో కొత్తగా భూభారతి పానీని పునరుద్ధరించడంలో ఈ వివరాలు కూడా ఫోటోల ద్వారా తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు. తొలుత నమూనా అంశాలను పోర్టల్ డిజైన్ చేస్తున్నారు. ఆపరేటర్లను పవర్ గైడెన్స్ వచ్చాక పూర్తి స్థాయి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి అంటారు. ఈ భూభారతి మరి చట్టం ఎంతవరకు అమలైతే మరి ఇంకా మన ధరణిలో అనుకుంటాను. ఇంకోటి అందరూ అనేది ఇది ఒకటే సార్ ఏమంటారు, ప్రజలు కూడా గమనిస్తా ఉండేది ఒకటి ఏంటంటే, అరే నీ అమ్మ బీఆర్ వ్యవస్థల బాగా ఇబ్బందులు పడ్డా వీళ్ళు వస్తే మళ్ళీ ఎంతమందిని పిప్పి చేస్తారు అంటే దానికి కొన్ని మార్గదర్శకాలను చేయాల్సిన అవసరం. ఈ రోజు ఇంకోటి కూడా కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొత్తగా అవకాశాలకి, ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ వేరే దాంట్లో రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొని చేస్తే కొంత ఎందుకు కూడా క్వాలిఫికేషన్ కూడా పెట్టిండ్రు. గతంలో బీఆర్ వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్ లేకుండా ప్రమోషన్ పోయింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టి కొన్ని పనులు చేస్తే అందులో ఉపయోగం ఉంటుంది అని చెప్పి గ్రామ పోలీస్ గా చేసిన వాళ్ళు VRO అయిండ్రు. వాళ్ళకి మినిమం చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది 5 సంవత్సరాలు ఆ తరంలో 7 సంవత్సరాలు పదవి అంటే గ్రామసింహాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాళ్ళు పర్మనెంట్ చేసిన పడేసిండ్రు.
ఇప్పుడు ఇప్పటికైనా చూసి అదొకటి నాకు కుర్రోడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. తెలుగుడు నితీష్ అద్భుత శతకం బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ నిలిపెట్టిన ఇన్నింగ్స్ ఇది ఇంతకుముందు మంచిగా చీరన ఇది. మనోళ్ళ ఖర్చు ఎక్కువే. నెలవారీ కుటుంబ వ్యయం తెలుగు రాష్ట్రాలలో అధికం. తెలంగాణ పట్టణాలలో 9,131, ఏపీలో 9,887, పల్లెలలో తక్కువ. రాష్ట్రంలో 5,677, ఏపీలో 6,107 ఖర్చు. సర్వే తొలి 5 స్థానాల్లో కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. మొదటి వరుసలో ఖర్చులు మనం ఎక్కువ పెడతామంట. మరి ఇంత ఆదాయాలనే మనకి కేరళ ఉన్నది సెకండ్, ఉన్నదట. తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఇచ్చేసి ఇది ఒకటి. అంటే ఇందులో మనకు ఒకటి మన సోషల్ మీడియాలో కూడా ఒకటి చూసినాము. అవునవును. ఇది ఏ రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఒక పెద్ద ఆయన ఒక ప్రొఫెసర్ చెప్పిండు. అవును. మన తెలంగాణ యువత మాత్రం ఎప్పుడు అవును ముందుంటది. దేంట్లో అన్నిట్లో ముందు వ్యవస్థలో అన్నిట్లో ముందు అంటే రాష్ట్ర ఖజానాన్ని పెంచడానికి. అవునవును. ఇంకొకటి బాక్సింగ్ ఇది కూడా సేమ్ ఇచ్చిండు. 5 భాగాలు. మన్మోహన్ కు కన్వీటి వీడుకోలు. ప్రభుత్వ నాచనాలతో ప్రాంతోదేహానికి అంత్యక్రియలు ఏఐసిసి కార్యాలయం నుంచి ఊరేగింపు నిగంబోధుకు ఘాట్లో ప్రముఖుల తుది నివాళి, త్రివిధ దళాల పుష్పాంజలి, చితికి నిప్పాటించిన పెద్ద కుమార్తె ఉపేంద్ర సింగ్, స్మృతివన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ అంగీకారం, అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు తెలంగాణ నేతలు. ల్యాండ్ మాఫీకి ఇక చెక్. హైదరాబాద్లోనే 1025 చెరువులను గుర్తించాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. FM రేడియోను స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలాలు, పార్కులను పరిశీలిస్తాం. హైడ్రా కమిషన్ వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ అంటారు మీరంతా మీరు కూలుస్తానం అది ఇది అంటారు. మేము కూల్చడం కాదు, చెరువులను కాపాడుతాను. ఇట్లా చేయడం వల్లనే ఇన్ని చెరువులను 1020 చెరువులు మేము గుర్తించగలిగాం. ఇప్పుడు 2019 కంటే మొదలు కట్టిన వాటిని మేము అసలు ముట్టుకుంటలేము. 2019 తర్వాత కట్టిన వాటిని మేము మంచిగా లేకపోతే కూలి చేస్తాం అని చెప్పేసి అంటారు. ఇదైతే మంచిదే. ఎందుకంటే ఆ చెరువులు లేకుండా కూడా వరదలు కార్లు కొట్టుకపోతాండే, ఇళ్ళకి నీళ్ళు వస్తాండే, మొత్తం అన్ని మునిగిపోతాండే. లేకపోతే మా ఇల్లు పోయినారు, మా కథ పోయినారు. ప్రభుత్వ యంత్రాంగమే మళ్ళీ ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిన నష్టం జరిగింది అంటే కదా. మరి చెరువులో చెరువులో అయిపోయింది. ఇప్పుడు చెరువులో పోటీ లేకపోయా అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళే అక్కడ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళీ అదే నష్టం జరిగింది. మళ్ళీ వాళ్ళే. మంచి ఆలోచన. నిన్న ఒకటి మంచి రోజు రిజిస్ట్రేషన్ లో జోరు. రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ల కార్యాలయాలు కిటకిట. రాత్రి 8 గంటల వరకు రద్దీ, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు. ఏడాది ఇదే చివరి మంచి రోజు అని ప్రజల భావన. 3 రోజులు ఆ తర్వాత ఆఫీసు తెచ్చుకోవడం కూడా మరో కారణం. రిజిస్ట్రేషన్ రెట్టింపు. ఒక్కరోజే ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి అదొకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్న. ప్రజలు కూడా చూడాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనం అనుమతులు లేకుండా ఇదొక్కటి చూడాలన్న. అనుమతులకు మించి అంతస్తులు, షేర్లింగం పిల్లలు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన, కాసుల కక్కుర్తి పట్టించుకునే అధికారులు. అనుమతులకు మించి అక్రమ ఆస్తుల నిర్మాణాలు ఇప్పుడు హైటెక్ సిటీలో హాట్ టాపిక్ గా మారాయి. నిబంధనల ప్రకారం కేవలం G+1-2 అనుమతులను తీసుకుని యథేచ్ఛగా అదనపు అంతస్తులను నిర్మిస్తున్నారు. కాసుల కక్కుర్తులలో నిర్లక్ష్యమేమో కానీ అధికారులు ఆయా ఏరియాల్లో జరుగుతున్న అతిక్రమణ నిర్మాణాలపై ఆ ప్రత్యేక దృష్టి సారించడం లేదు. దీంతో పుట్టగొడుగుల అక్రమ అంతస్తులు చూడాల్సిన సందర్భం మనం తీసుకునేదేమో G+1-2. ఇప్పుడు మనకు ఒక 200 గజాల స్థలం ఉంది అంటే G+2 తీసుకుంటాం. కానీ మరి ఇక్కడ G+4, 4, 5, 6 కడతాను. 60 గజాల్లో 5 అంతస్తులు కట్టిండు. నేను ఒక కూలిపోయినాను, ఇట్లా వంగిపోయింది. ఇక్కడ మన అంజయ్ నగర్ 60 గజాల స్థలం అది. అయితే మరి అధికారులు ఏం చేస్తారనే చూడాలి. ఎందుకంటే మరి వాడు దీని వల్ల కూడా ప్రభుత్వానికి గండిపడతాను. ఎందుకంటే వాళ్ళకు ఎట్లా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్సీలు కూడా మరి ఎట్లా పోతారనే చూడాలి. ఇంకోటి కూడా మనం అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ బిల్డింగ్లు కట్టే కాడ అక్కడ మొత్తం రోడ్ల మీద ఇసుకలు పోతాను. బిల్డింగ్ పోతాను, రోడ్డు పైన ఉంటాను, వచ్చేపట్టులకు ఇబ్బంది కలుగుతాను, జారిపడే సందర్భాలు ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద వాటర్ పోతుంది. ప్రభుత్వం కంపల్సరీగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కంకర, సిమెంట్, ఒక సిమెంట్ మనం లోపల వేసుకుంటారు, ఎందుకంటే తవ్వుకుంటుండాలి కాబట్టి దీనికి సంబంధించి ఈ కమిషనర్ వాళ్ళని దృష్టి పెట్టాలి. ఎందుకంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు చేస్తారనే దానిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన 100 పాలు ఆ GHMC వాళ్ళు మరి ఏం చేస్తారనే దానిపైన కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది అయిపోయింది. రేపు ప్రత్యేక అసెంబ్లీ. మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించనున్న సభ. 30న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా. హైదరాబాద్ లో మన్మోహన్ విగ్రహం, ఆయన పేరుతో కొత్త పథకం అసెంబ్లీలో ప్రకటించిన. వాస్తవానికి ఏంటంటే మనం 30 తారీఖు నాడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము 30 తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేయాలా, కేబినెట్ ఒక మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలో ఏం కథ అనే దాని మీద చేస్తామని చెప్పేస్తున్నారు. పాపం దురదృష్టవశాత్తు మన మాజీ ప్రధానమంత్రి చనిపోవడం వల్ల సంతాప దినంగా రేపు అత్యవసర సమావేశం పెట్టి
సంతాపం తెలుపుతామని చెప్పేసి ఒకటి అన్నారు. ఇంకోటి ఆ 30 తారీఖు జరగాల్సింది పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు, మాది ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇక దాని గురించి కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే రేపు ప్రత్యేక అసెంబ్లీ అన్న, రేపు రేపు 30 తారీఖున ప్రత్యేక అసెంబ్లీ ఎందుకోసం చేస్తాడు? మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించిన 6 గ్యారంటీలో ఒక పథకానికి మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టే యోచనలో అసెంబ్లీలో రేపు చర్చ చేస్తారని చెప్పేసి దానికోసమే ప్రత్యేక అసెంబ్లీ పెడతామని చెప్పేసి అంటారు. సంతాపం తెలిపి తర్వాత దానికి పేరు పెడతామని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు ఆమోదం పొందుతుందా, ఇట్లా జరుగుతుందని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంటది. ఇంకొకటి నిన్న కమరీనగర్ లో అది సర్వేయర్లు లంచం, ఆ సర్వేరు 50 లంచం తీసుకుంటాం. సర్వేరు మొన్న పెద్ద కథ చూస్తాను. ఏసీబీ వాళ్ళలో 2 అధికారులు వాస్తవానికి ఏంటంటే అరే మంచి భూపాల చట్టం చెప్తాను దొరకొద్దా అని చెప్పేసి అంటారు. సర్వేర్లను ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి మంచి ఆలోచన చేస్తా అంటే అధికారులకు జీతాలు తీసుకుంటారు. ఇంకేం 2 అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలా 50,000 తీసుకుంటుండగా సర్వేయర్ పట్టివేత, మరో 6,000 తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ పట్టివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరీంనగర్ జిల్లాలలో 2 దాడులు చేస్తే మనం ఒక పాపం రిజిస్ట్రేషన్ కానీ పోతే ₹1,00,000 అడిగిందట. 50,000 ₹1,00,000 అయితే ఆఖరి 50,000 ఒప్పుకున్నాడట. 50,000 ఒప్పుకుంటే మరి ఏం చేద్దాం? 50,000 ఏం చేయాలా? ఇప్పుడే స్టార్ట్ అయిందంట ఇప్పటి. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన ఇలాంటి ఆఫీసర్లను ఏరేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి పథకాలు శ్రీకారం చుడతామని చెప్పి దానికి ఇంకా బయటకే రాలే. అవినీతి చెప్పేసి అంటే అలవాటు పడ్డ అధికారులు ఇట్లా చేస్తే అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. ప్రభుత్వం కంపల్సరీ గుర్తించాల్సిన అవసరం ఉంటది. ఇలాంటి అధికారులను ఏర్పడేయాలి. ఎందుకంటే జీతాలు ఇస్తలేరు, జీతాలు తీసుకుంటారు, లక్షల జీతాలు తీసుకుంటా అంటారు. అంత మంచిగా ఉంటా అంటారు. సరిపోయేంత వరకు నీకు అన్ని భద్రత కల్పించింది, అన్ని భద్రత కల్పిస్తాం ప్రభుత్వం. ఇంకా తీసుకుని మీద బొందలు పెట్టుకుంటారు. ఉద్యోగులు ఉన్నంత వరకు బొందలు పెట్టుకుంటారు. జీతం ఇవ్వాలా, అయిపోయినాక పెన్షన్ ఇవ్వాలా, జనాలను పరిపాలించాలి, జనాల దగ్గర తీసుకోవాలి. ఏంటో నువ్వు ఏం బతుకులే చదువుకుంటారు ఎట్లా పోతారే మా జీవితం. అరే లక్షల జీతాలు ఎందుకే మీకు? నాకు ఉద్యోగం పనిచేసిన వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం ఎందుకు? ఇలానే అడుకోండి. ఇంకా అడుకోలేదు రోడ్డు మీద కూర్చొని ఆడుకుంటే మస్తు మనం చూసినాం. బుచ్చపల్లి కోటీశ్వరులు చెప్పేసి కూడా చూసినాం. అట్లాంటి పనులు ఏది మీరు ఇంత దానికి ఎందుకు? ముంబైలో మన ఇండియాలో రిచెస్ట్ దగ్గర అంటే ముంబైలో అట్లా చేస్తారు. 1 BHK ఉంటాడు. ఇప్పుడు చదువుకున్నారు, ఏదో మంచి చేస్తారు, మీకు పచ్చ పెన్నులు ఇచ్చి. ఎందుకంటే ఇలాంటి ఆఫీసర్ల వల్ల మంచి చేసే వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది తప్పుగా అన్నితో భావించవద్దు. ఎందుకంటే చాలా మంది కడుపు మంటున్నది, చాలా మంట పడి వ్యవస్థ వస్తుంది. మళ్ళీ చేస్తే అంటే దానికి మొదలు ఇది ఒకటి. ప్రభుత్వం దీనిపై ఎంతో కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన ఎంతో కొంత పాలు ఉంటుంది. అయితే ఈరోజు ఈ వార్తలు ఇంతటితో ముగిస్తాను. మరిన్ని వార్తలతోటి రేపు మళ్ళీ కలుసుకుందాం.